సిరియాలో ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధ గడువుపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మేము అక్కడ ఎక్కువ రోజులు ఉండబోవడం లేదు అని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభమై 31 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం పరిమిత దాడులకే అమెరికా మొగ్గు చూపుతుందా, లేక ఇరాన్తో యుద్ధాన్ని ముగించాలనే ఆలోచనలో ఉందా? ట్రంప్ వ్యాఖ్యలు వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి ఇప్పుడు చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఇరాన్ యుద్ధంపై వెనక్కి తగ్గుతుందా? ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది. శనివారం ఫ్లోరిడాలోని మారియే లాగోలో జరిగినటువంటి లిబర్టీ బెల్ డోనర్ డిన్నర్లో ట్రంప్ మాట్లాడుతూ యుద్ధ గడువుపై స్పష్టత ఇచ్చారు. ఒకవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యుద్ధానికి గడువు లేదు, లక్ష్యాలే ముఖ్యమని చెబుతుంటే ట్రంప్ మాత్రం ఎక్కువ రోజులు ఉండబోమని ప్రకటించడం సంచలనంగా మారింది. ట్రంప్ ఈ నిర్ణయానికి రావడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదటిది, అమెరికాలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతుండడం. నో వార్ విత్ ఇరాన్ అంటూ అమెరికన్ పౌరులు వీధుల్లోకి వస్తున్నారు. రెండవది, ఆకాశాన్ని తాకుతున్న చమురు ధరలు. యుద్ధం కారణంగా చమురు రవాణా స్తంభించిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ 2 కారణాల వల్ల ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే బూట్స్ ఆన్ ది గ్రౌండ్, క్షేత్రస్థాయి సైనిక చర్యను నిలిపివేసి కేవలం పరిమిత దాడులకే మొగ్గు చూపాలని ట్రంప్ యోచిస్తున్నారు. నిజానికి యుద్ధం ప్రారంభంలో 4 నుండి 6 వారాల్లో ఇరాన్ పని పూర్తి చేస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు 31 రోజులు గడిచేసరికి తన లక్ష్యాలు నెరవేరాయని భావిస్తున్నారు. ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి నిల్వలు, నౌకాదళాన్ని దాదాపుగా తుడిచిపెట్టినట్లు అమెరికా రక్షణ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హర్ముజ్ జలసంధి తెరుచుకోకపోయినా ప్రస్తుతానికి దాడులు నిలిపివేస్తూనే చమురు ధరలు తగ్గుతాయని ట్రంప్ ఆలోచన. ఒకవేళ ఇరాన్ మళ్లీ కయ్యానికి దిగితే కార్గ్ ఐలాండ్ వంటి చమురు కేంద్రాలపై దాడులు చేస్తామన్న హెచ్చరికలు ఇంకా అలానే ఉన్నాయి. ఏది ఏమైనా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరుతాయనే ఆశలను రేకెత్తిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా కేవలం పరిమిత దాడులకే మొగ్గు చూపుతుందా, లేక పూర్తి స్థాయి ఆక్రమణలకు వెళ్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.